Harish, the best academy. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనేటటువంటి సిలబస్లో భాగంగా ఈ మధ్య మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ప్రత్యేకంగా గ్రూప్ 2 సిలబస్లో 2 కొత్త అంశాలను చేర్చడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి తెలంగాణ ఉద్యమ దశలలో విద్యార్థులు ఆయా సందర్భాల్లో నిర్వహించినటువంటి పాత్రని వివరణాత్మకంగా పేర్కొని అన్నాడు. అంటే కొద్దిగా డెప్త్గా ఆ విద్యార్థుల పాత్రని అధ్యయనం చేయండి అని చెప్పి కొత్త సిలబస్లో చేర్చడం జరిగింది. ఒకటి. రెండో టాపిక్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో మాదిగల పాత్ర, మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎలాంటి పాత్రని పోషించారు, వాళ్ళు ఏదైనా సంస్థలు స్థాపించారనేటటువంటి దాని గురించి ఈ 2 టాపిక్లు ప్రత్యేకంగా మెన్షన్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మరొక రోజున మాదిగల పాత్ర అనేటటువంటి దాని గురించి అధ్యయనం చేద్దాం. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అనేటటువంటి దాని గురించి ఆల్రెడీ మన సిలబస్లో కొంత భాగాన్ని ఆయా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చినాం. కాకపోతే పాత సిలబస్లోనేమో అక్కడక్కడ ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఏ సంస్థలు స్థాపించారనేది ఆ సందర్భానుసారంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు కొత్త సిలబస్లో ఏంటంటే, ఆయా సందర్భాలన్నింటినీ కలిపి ఒక టాపిక్గా పెట్టడం జరిగింది. అంటే 1952 ఉద్యమ సమయంలో, 1952 ఉద్యమం అంటే ముల్కీ ఉద్యమ సమయంలో విద్యార్థులు ఏ పాత్ర పోషించారని, అదేవిధంగా 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయవద్దని చెప్పి విద్యార్థులు రెండో నాన్ ముల్కీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ని, వరంగల్ని కేంద్రంగా చేసుకొని మొదటి ముల్కీ ఉద్యమం 1952 సంవత్సరంలో వస్తే 1956లో రెండో నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఫస్ట్ది గోంగూర పచ్చడి, గోబ్యాక్ అనేటటువంటిది, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని బాగా మారుమోగిపోతే 1952లో మాత్రం కొన్ని సిటీలకు మాత్రమే పరిమితమైన ఉద్యమం ఏంటంటే ఈ నాన్ ముల్కీ ఉద్యమం అని చెప్పి ఢిల్లీలో 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంటే ఇక్కడ మన తెలంగాణ విద్యార్థులు వివిధ దశల్లో ఉద్యమాలు నిర్వహించారు. దాన్ని రెండో నాన్ ముల్కీ మూవ్మెంట్ అంటారు. ఇకపోతే విద్యార్థులు 1956 తర్వాత 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా ఆ ఉద్యమాన్ని నడిపించారు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1990వ సంవత్సరం నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక మీకు తెలుసు 2009 నుంచి 2014 సంవత్సరం వరకు తెలంగాణ ఉద్యమం నిజంగా విజయవంతమైందంటే దానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థులని చెప్పాలి. ఎందుకు విద్యార్థులని చెప్పాలంటే, ఎలాంటి స్వార్థం లేకుండా సామాజిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే తెలంగాణలో ఏ వర్గమైన ఉద్యమాలు చేసిందా అంటే అది విద్యార్థులు మాత్రమే చేశారని ప్రత్యేకం చెప్పవచ్చు. రాజకీయ నాయకులైనా వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఆయా సందర్భాల్లో ముందుకు నడిపించారు. చివరికి వచ్చేసరికల్లా పక్కన పెట్టారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఏ దశలో నిర్వహించినా కూడా విద్యార్థులు అమోఘమైనటువంటి పాత్రను పోషించారు. అంతకు మించి ప్రాణార్పణలు కూడా చేశారు, అమరవీరులయ్యారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే విద్యార్థులకి ఇవ్వాలనేది ఆ తెలంగాణ అంశం గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మొదటి ఉద్యమాలలోనూ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కానీ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, శాతవాహన ఏ యూనివర్సిటీ వాళ్ళైనా కూడా మిగతా విద్యార్థి వర్గాలను అందరికీ కూడా చేదోడు వాదోడుగా చేసుకొని అది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఈ నాన్ ముల్కీ ఉద్యమాలు 1952లో గోంగూర పచ్చడి, గోబ్యాక్ అనే ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు విద్యార్థులు ఆయా సందర్భాల్లో ఎలా తమ పాత్రను పోషించారనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఉద్యమాలు నడిపించినా కూడా మొదట రాజకీయ నాయకులు ఉద్యమాన్ని నడిపిస్తే తర్వాత ఆ ఉద్యమంలోకి విద్యార్థులు అనేటట్టు వాళ్ళు ప్రవేశించటం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే మన తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యమాలు మాత్రం అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల విషయంలో మాత్రం ఒక విభిన్నత కనపడుతుంది. ఏంటి ఆ విభిన్నత అంటే
రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా విద్యార్థులే ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించారు. అంటే రాజకీయ నాయకుల యొక్క సపోర్టు కానీ వాళ్ళ ఆర్థికమైనటువంటి లావాదేవీలతో సంబంధం లేకుండా, నేను ఇందాకే చెప్పాను, ఎలాంటి స్వార్థం లేకుండా సామాజిక చైతన్యం తీసుకొచ్చారని. ఎందుకంటే 1952 ఉద్యమంలో విద్యార్థులే ఈ నాన్ ముల్కీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1956లో నాన్ ముల్కీ ఉద్యమాన్ని మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే తీసుకొచ్చారు. అదేవిధంగా 1991 నుంచి ఉస్మాన్ యూనివర్సిటీని వేదికగా చేసుకొని విద్యార్థులే చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశం బాగుపడుతుందనే విషయం మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇకపోతే 2009వ సంవత్సరంలో పేరుకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని చివరిదాకా దాన్ని బాగా ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అవసరం అనేటట్టుగా దాన్ని మార్గంలోకి తీసుకొచ్చింది మాత్రం విద్యార్థులే అని చెప్పాలి. అందుకని చూడండి, ప్రతి ఉద్యమాలు ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఉద్యమాన్ని మొదలు పెడితే విద్యార్థులు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో వివిధ దశల్లో ఉద్యమాలను మనం గమనిస్తే ఏమర్థమవుతుందంటే, విద్యార్థులు ఉద్యమాన్ని మొదలు పెడితే రాజకీయ నాయకులు తాము ఎక్కడ వెనకబడిపోతామో, ఎక్కడ ఈ చరిత్ర మనల్ని విమర్శిస్తుందో, చరిత్రలో మనకంటూ ఓ ప్రత్యేక పేజీ లేకుండా పోతుందో అనేటటువంటి భయంతో విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమానికి తర్వాత రాజకీయ నాయకులు కూడా తోడయ్యి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో భాగమని పిలిపించుకునేటట్లుగా ఉద్యమాన్ని నడిపించారు. అంటే ఈ విజయం విద్యార్థుల విజయంగా ప్రత్యేకం చెప్పుకోవాలి. అయితే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి వచ్చేసరికల్లా అసలు విద్యార్థులకి ఇంత చైతన్యం ఎలా వచ్చింది ఏందనే విషయం చూడటం తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. కానీ అసలు చరిత్రకారులు ప్రత్యేకంగా 1952 నుంచి 2014 వరకు మన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు నిర్వహించినటువంటి పాత్రని ఎన్ని రకాలుగా విభజించారంటే 3 దశలుగా విభజించారు. ఓకేనమ్మా, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చెప్పుకుందాం. తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులు ఎన్ని దశలుగా విభజించారంటే 3 దశలుగా విభజించారు. అసలు ఆ దశలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే 1952 నుంచి మొదలు పెడితే 2014 సంవత్సరం మొత్తాన్ని కూడా 3 దశలుగా మన వాళ్ళు విభజించారు. అంటే 3 దశలు ఉన్నాయి. అంటే 1952 నుంచి 2014 వరకు మొత్తం ఉద్యమాలు. దీన్ని చరిత్రకారులు 3 దశలుగా విభజించారు. ఎలా 3 దశలుగా విభజించారు అంటే 1952 నుంచి 1969 వరకు ఒక దశ తెలంగాణ ఉద్యమానికి. ఓకేనమ్మా, 1952 నుంచి 69 వరకు విద్యార్థులు తీసుకొచ్చిన మొదటి దశ. రెండోది ఏంది అంటే ఉద్యమంలో మొదటి దశ. రెండోది ఏంటంటే 1990 నుంచి, ఎందుకంటే మరుగున పడిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు చెప్తున్నామంటే 1969లో విద్యార్థులు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. తర్వాత రాజకీయ నాయకులు ఆ ఉద్యమంలోకి ప్రవేశించి తర్వాత దానికి నామరూపాలు లేకుండా చేశారు. ఇక స్తబ్దంగా అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ వాదాన్ని లేకుండా చేసి అసలు విశాలాంధ్రకే కట్టుబడి ఉండేటట్టుగా ఈ 1969 నుంచి 1970 వరకు 90 వరకు తీసుకొచ్చారు. అయితే 1969 నుంచి 1990 వరకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు అసలు తెలంగాణ ఉద్యమం జోలికే పోలేదు. కానీ అనేక ప్రజా చైతన్య ఉద్యమాలు, మహిళా చైతన్య ఉద్యమాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని అవతరించినటువంటి సంస్థలు చేసిన కృషి ఫలితంగా విద్యార్థులు చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన మనకి లాభం జరుగుతుందని మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ దశే రెండో దశ. 1990 నుంచి ప్రత్యేకం చెప్పాలంటే 2009వ సంవత్సరం వరకు ఈ కాలంలో వాళ్ళు ఏం చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనమ్మా, మొదటి దశ, రెండో దశ. మూడో దశ ఏంటంటే 2009వ సంవత్సరం నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మధ్య జరిగినటువంటి దాన్ని మూడో దశగా చెప్తారు. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను. 1952 నుంచి 2014 వరకు వివిధ దశలు. అంటే ఇది తెలంగాణ ఉద్యమ దశ, విద్యార్థులు పాల్గొన్న దశ. ఈ దశని మన చరిత్రకారులు 3 దశలుగా విభజించారు. 1952 69 ఫస్ట్ దశ,
1990 నుంచి 2009 వరకు రెండో దశ, 2009 నుంచి 2014 వరకు మూడో దశగా విద్యార్థుల ఉద్యమాన్ని మన చరిత్రకారులు విభజించారు. అయితే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమంటాడు, దశలు ఎన్నంటేనో ఈ పెట్టండి, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉద్యమ కాలం అంటేనేమో 1952 నుంచి 2014 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఇప్పుడు మనము మొదటి దశలోకి చూద్దాం. ఓకే, విద్యార్థులు నిర్వహించినటువంటి మొదటి దశ ఏది, 1952 నుంచి, ఓకేనా, మొదటి దశ 1952 నుంచి 1969. ఈ దశలో ఆయా సందర్భాలు ఇక్కడ విద్యార్థులు ఇప్పటికే మన ఆన్లైన్ క్లాసులు కొనుక్కొని చదువుతున్నటువంటి విద్యార్థులు నిర్వహించినటువంటి ఉద్యమాలు తెలంగాణ కోసం ఆల్రెడీ చదువుకొని ఉన్నారు. ఎక్కడంటే ఈ 1952లో వరంగల్లో వచ్చిన ముల్కీ ఉద్యమం గురించి ఆల్రెడీ మన సిలబస్లో చెప్పాను. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమం రావటానికి కారణాలు చెప్పాను. విద్యార్థులు ఏ ఏ సంస్థల్ని స్థాపించారని చెప్పాను. కాకపోతే అక్కడ ఆయా సందర్భాల్లో ఆయా రాజకీయ ఉద్యమాలతో పాటు విద్యార్థుల ఉద్యమాలు కూడా కలగలిపి చెప్పాను. ఇక్కడేమో పర్టికులర్గా మనం విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్రను మాత్రమే ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. అంటే ఎలాంటి రాజకీయ నాయకులు వాటి గురించి సంబంధం లేకుండా, కేంద్ర రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థులు చేసిన ఉద్యమాలని మనం సీరియల్ చెప్పుకుందాం. చూడండి, 1952 సంవత్సరంలో విద్యార్థులు తెలంగాణలో ఏదైనా ఉద్యమం నిర్వహించారంటే మీకు తెలుసు. అసలు స్టోరీ ఏంటంటే 1952 సంవత్సరం నాటికి మన ఈ ప్రాంతంలో, అంటే తెలుగు ప్రాంతంలో, తెలంగాణలో అప్పుడు ఏ రాష్ట్రం ఉంది అంటే, ఏ ప్రభుత్వం నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్, అప్పుడు తెలంగాణని హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవాళ్ళు. హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలన చేస్తున్నారు. ఈ సమయంలో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయానికి ముందే కొంతమంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోని నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, హైదరాబాదు ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పార్థసారథి అని ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేశాడంటే, ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందినటువంటి పార్థసారథి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే వరంగల్లో డిఈఓగా ఉద్యోగం చేస్తూ ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ కృష్ణా జిల్లాకు చెందినటువంటి కొంతమంది గవర్నమెంట్ టీచర్లను తీసుకొచ్చి వరంగల్లో పర్మనెంట్ పోస్టులు ఇవ్వటంతో పాటు ఇక్కడ అప్పటికే ఉద్యోగం చేస్తున్న లోకల్, అంటే ముల్కీ వాళ్ళందరినీ కూడా తొలగించి తనకు నచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళని పెట్టుకున్నారనేది ఒక గొడవ. దీన్ని పార్థసారథి మీద కోపంతో ఇక్కడ తెలంగాణ వరంగల్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకి, అదేవిధంగా అప్పటి విద్యాశాఖ మంత్రి పూల్చంద్ గాంధీకి, అదేవిధంగా ఎడ్యుకేషన్ కార్యదర్శి అయినటువంటి షెండార్కర్ అనేటువంటి వాళ్ళకి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అప్పుడు విద్యాశాఖ వాళ్ళు అసలు ఏం జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయించడానికి 1952 సంవత్సరం జూలైలో వరంగల్కి ఆఫీసర్ను పంపించారు. ఈ సమయంలో షెండార్కర్ వస్తుందని తెలిసి పార్థసారథి అక్రమాల పైన, అంటే పార్థసారథి అక్రమాలు అంటే ఏంది, తనకు నచ్చిన ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ పర్మనెంట్ పోస్టులు వరంగల్లో ఇచ్చుకున్నాడు, లోకల్ వాళ్ళకి అన్యాయం చేసి నాన్ లోకల్ వాళ్ళకి న్యాయం చేశాడు అని ఎట్టి పరిస్థితుల్లో భూమిపుత్రుల సిద్ధాంతాన్ని గౌరవించి తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే రావాలి, ఎందుకంటే ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఉండాలని నిజాం నవాబుల పాలనా కాలం నుంచి జీవో చేశారు. కాబట్టి ఈ విషయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ విద్యార్థులందరూ కలిసి వరంగల్లో బుచ్చయ్య నాయకత్వంలో, డిగ్రీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కలిసి బుచ్చయ్య అని అప్పుడు విద్యార్థి నాయకుడు వరంగల్లో, ఆయన నాయకత్వంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాకు, గోంగూర పచ్చడి గోబ్యాకు, నాన్ముల్కి గోబ్యాక్ అనే గొడవతో, అంటే వాళ్ళు స్లోగన్స్తో ఆ రోజున జూలై 26వ తారీఖు నాడు వరంగల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. దీనిని ముల్కీ ఉద్యమంలో మొదటి ఉద్యమంగా చెప్తారు. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాన్ లోకల్ వాళ్ళు తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు కొట్టేస్తారు అన్న విషయం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు, సామాజిక ఉద్యమకారులకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఇది
ఎవరూ కూడా పట్టించుకోకపోతే విద్యార్థులే ఈ విషయాన్ని బయటికి తీసి ఎట్లయినా తెలంగాణలో తిష్ట వేసినటువంటి నాన్ లోకల్ వాళ్ళందరినీ ఎల్లగొట్టాలని చెప్పి 1952లో ఉద్యమానికి ఊపిరి పోశారు. అది పెద్ద రణరంగం అయిపోయింది. 1952లో వరంగల్లో ప్రారంభమైన ఈ ముల్కీ ఉద్యమం అనేది అతి తక్కువ టైంలో నల్గొండకు, ఆ తర్వాత మన హైదరాబాద్కు వెళ్ళింది. దీని సందర్భంగానే మీకు తెలుసు 1952వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు నాడు సిటీ కాలేజీ సంఘటన జరిగింది. అంటే సిటీ కాలేజీలో విద్యార్థులందరూ ర్యాలీ తీస్తుంటే ఆ ర్యాలీలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో దాదాపు 8 మంది విద్యార్థులు మరణించారు. దీని సిటీ కాలేజీ సంఘటన అంటారు. చూడండి, 1952 ఉద్యమాన్ని ఫస్ట్ ముల్కీ ఉద్యమాన్ని మొదలుపెట్టింది విద్యార్థులు బుచ్చయ్య నాయకత్వంలో వరంగల్లో ప్రారంభిస్తే తర్వాత సిటీ కాలేజీల సంఘటన జరిగింది. ఈ సిటీ కాలేజీ సంఘటనతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. ఆ సమయంలో పింగళి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కమిటీని వేయటం, అదేవిధంగా విద్యార్థుల ఉద్యమాన్ని కంట్రోల్ చేయటం కోసం నాన్ ముల్కీలో అందరినీ కూడా బయటికి పంపిస్తామని చెప్పి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వేసింది. దానికి మేల్కోటే కానీ, పూల్చంద్ గాంధీ కానీ, అదేవిధంగా బహదూర్ యార్ జంగు కానీ, అదేవిధంగా కేవీ రంగారెడ్డి సభ్యులుగా కొనసాగటం జరిగింది. ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమాలు ఎప్పుడు కూడా విజయవంతం అవుతాయి అనటానికి నిదర్శనం ఏంటంటే ఈ 1952 ఉద్యమం దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఓకేనా, ఇది ఒకటి. తర్వాత చూడండి 1956 మీకు తెలుసు, దీన్ని రెండవ నాన్ ముల్కీ మూమెంట్ అంటారు. రెండో నాన్ ముల్కీ మూమెంట్ అనే పేరుతో పిలుస్తారు. ఇది మొదటి నాన్ ముల్కీ అయితే ఇది రెండో నాన్ ముల్కీ. మీ అందరికీ తెలుసు. విషయం ఏంటంటే 1956 సంవత్సరం నాటికి ముందు మన ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం పేరుతోనూ, మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్ పేరుతోనూ ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాలను ఏకం చేస్తే బాగుపడతారు, తెలుగు జాతి మొత్తం కూడా అభివృద్ధి చెందుద్దన్న ఉద్దేశంతో అటు నలుగురు ఇటు నలుగురు కలిసి 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం అంటారు, దాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు, ఒక ఒప్పందం చేసుకోవటానికి పోయారు. ఈ సమయంలో విద్యార్థులు తెలంగాణలో వరంగల్, ఖమ్మం జిల్లా, హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ కలిసి ఉస్మాన్ యూనివర్సిటీని కేంద్రంగా చేసుకొని వాళ్ళు ర్యాలీలు తీశారు. ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లో ర్యాలీ తీశారు. ఏమని ర్యాలీలు తీశారంటే పెద్ద మనుషుల ఒప్పందంలో గనక ఇది సక్సెస్ అయితే తెలంగాణ నష్టపోతుంది. ఎందుకు నష్టపోతుందంటే 1956 సంవత్సరం నాటికి హైదరాబాదు రాష్ట్రం అనేది 4 కోట్ల లాభాలతో ఉంది, ఆంధ్ర ప్రాంతం అనేది 2 కోట్ల నష్టాలతో ఉంది. లాభాలతో ఉన్న ప్రాంతాన్ని నష్టాలతో ఉన్నటువంటి ప్రాంతంతో కలిపితే తెలంగాణ ప్రాంతం కూడా నష్టపోతుందని చెప్పి తెలంగాణలో విద్యార్థి నాయకులందరూ కలిసి రాజకీయాలతో సంబంధం లేకుండా అంటే రాజకీయాలకు అతీతంగా పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చర్చించటం జరిగింది. అందుకని చూడండి 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతున్నప్పుడు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో జరుగుతున్న గొడవను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 1956 సంవత్సరంలో ఈ 14 సూత్రాల అంటే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపితే తెలంగాణ భవిష్యత్తులో నష్టపోకుండా ఉండాలని చెప్పి ఆ విషయంలో విద్యార్థులు ఏమాత్రం కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రక్షణల గురించి పార్లమెంట్లో చర్చించటం జరిగింది. ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పి దానికోసం ప్రత్యేకంగా టీఆర్సీ తెలంగాణ రీజనల్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు జవహర్ లాల్ నెహ్రూ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అంటే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయాల్లో జాగ్రత్త తీసుకోవటానికి 1952లో 56లో విద్యార్థులు చేపట్టిన రెండో నాన్ ముల్కీ ఉద్యమం కూడా ఒక కారణం. ఈ విషయంలో కూడా విద్యార్థులు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ మూడోది 1969. ఇక మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని కలపటం తెలంగాణ విద్యార్థులకు ఆ రోజులు ఇష్టం లేదు. అయినా కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం కలగజేయమని చెప్పి 1956లో కలిపిన తర్వాత 12 సంవత్సరాలకు అంటే 1969వ సంవత్సరంలో విద్యార్థుల్లో మళ్ళీ అసంతృప్తి వచ్చింది. ఎందుకు అసంతృప్తి వచ్చిందంటే పెద్ద మనుషుల ఒప్పందంలో చేసిన సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు, కానీ అమలు చేయలేదు. 6 సూత్రాల ఫార్ములాని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు, దాన్ని అమలు చేయలేదు. గోదావరి, కృష్ణా జలాల నీటి వినియోగం, సాగునీటి విషయాన్ని తెలంగాణకు న్యాయం చేస్తామన్నారు, అది న్యాయం చేయలేదు. బడ్జెట్లో నిల్వల కేటాయింపులు తెలంగాణకు ఎక్కువ ఇస్తామన్నారు, అది అన్యాయం చేశారు.
ఉద్యోగాల విషయంలో 2 ఉద్యోగాలు హైదరాబాదు ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో 2 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇస్తే 1 ఉద్యోగం మాత్రమే ఆంధ్ర వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ అవి కూడా అమలు చేయలేదు. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో సూత్రాలు, 6 సూత్రాల ఫార్ములా విషయంలో, గోదావరి కృష్ణా జలాల విషయంలో, బడ్జెట్ విషయంలో, ఉద్యోగాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి 1968వ సంవత్సరం, ఓకేనా, 1968వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులు తెలంగాణ హక్కుల పరిరక్షణ దినోత్సవం అని చెప్పి జూలై 10వ తారీఖు నాడు నిర్వహించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ దినోత్సవం అని చెప్పి 1968వ సంవత్సరం జూలై 10వ తారీఖున నిర్వహించారు. దానిలో భాగంగానే చూడండి 1969వ సంవత్సరం జనవరి 8వ తారీఖు నాడు ఖమ్మంలో రవీంద్రనాథ్, ఓకేనా, రవీంద్రనాథ్ అని చెప్పి కళాశాల BA సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఈ అబ్బాయి ఏమంటాడు, మాకు ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ రక్షణను అమలు చేస్తే చాలని చెప్పి రవీంద్రనాథ్ నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఓకేనమ్మా, ఇది ఒక మాట చెప్పండి, ఇది కూడా విద్యార్థుల ఘన విజయమేగా. ఎందుకంటే 1956వ సంవత్సరం నుంచి 1969 మధ్యకాలంలో ఎన్నో అసంతృప్తులు ఉన్నా కూడా ఒక్క రాజకీయ నాయకుడు కూడా మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముందుకు రాలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఒక కార్యక్రమం నిర్వహించడం కానీ, ఒక వ్యాసాన్ని పేపర్లలో రాయించడం కానీ వాళ్ళు ఆ చైతన్యం తీసుకొచ్చే సంఘటనలు ఏమీ చేయలేదు. కానీ విద్యార్థులే ముందడుగు వేశారు. అందుకని నేను ఈ పాఠం మొదలుపెట్టేటప్పుడు ఒక మాట చెప్పాను, తెలంగాణ సక్సెస్లో అగ్రస్థానంలో ఎవరికి ఇవ్వాలంటే విద్యార్థులకి ఇవ్వాలి. ఓకేనమ్మా, మొత్తానికి రవీంద్రనాథ్ ఖమ్మంలో నిరాహార దీక్ష మొదలు పెడితే ఈ రవీంద్రనాథ్ ఉద్యమం అతి తక్కువ టైంలో వరంగల్కి, హైదరాబాద్కు చేరటం. రవీంద్రనాథ్ ఏమంటున్నాడు, మా తెలంగాణ రక్షణ మాకు అమలు చేయాలి, తెలంగాణలో తిష్ట వేసిన నాన్లోకలందరినీ వెళ్ళగొట్టాలని చెప్తే అప్పుడు 1969వ సంవత్సరం జనవరి 12వ తారీఖు నాడు ఓయూలో విద్యార్థి సంఘాలన్నీ కూడా సమావేశమైనవి. అది మీకు తెలుసు, ఎవరంటే వెంకట్రామారెడ్డి నాయకత్వంలో ఓయూ విద్యార్థులందరూ 1969 జనవరి 12వ తారీఖు నాడు ఈయనకి విషయం మీద చర్చించడం కోసం సమావేశమయ్యారు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు 2 వర్గాలుగా చిడిపోయినాయి. ఒకటేమో రక్షణని కోరే వర్గం, ఒకటో రక్షణను కోరే వర్గంగా విద్యార్థి సంఘం వేర్పడింది. రెండోదో వేర్పాటువాదం, అంటే మా తెలంగాణ మాకు రావాలని చెప్పి వేర్పాటువాదాన్ని కోరుకునే సంఘంగా ఒకటి ఏర్పడింది. రక్షణలు కోరుకునే వర్గానికేమో అనంత అంది ప్రత్యేకంగా మదన్ మోహన్ అనేటటువంటి వ్యక్తి అధ్యక్షుడయ్యాడు. వేర్పాటువాదాన్ని కోరుకునే వాళ్ళ సంఘానికేమో మల్లికార్జును, శ్రీధర్ రెడ్డి నాయకులయ్యారు. ఈ ఉద్యమం ఇంకా విపరీతంగా పెరిగింది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా విద్యార్థులు ఈ ఉద్యమంలోకి వచ్చారు. 369 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో సమిధలయ్యారు, అమరవీరులయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే 1969వ సంవత్సరంలో నుంచి 1969లో దాదాపు 370 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మానవ హక్కుల సంఘం వాళ్ళే ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇది వరంగల్కు రావటం, వరంగల్లో విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేయటం, ఇది 1952 ఉద్యమం లాగానే ఇది కూడా వరంగల్లో అద్భుతమైనటువంటి విజయవంతమైంది. ఈ విధంగా జరుగుతుంటే 1969 జనవరి 5వ తారీఖు నాడు ఖమ్మంకి ఈయన పరామర్శించడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నుంచి కిషన్ అనే విద్యార్థి రావటం, ఈయన ఉద్యమానికి మద్దతునివ్వటం, ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా 1969వ సంవత్సరంలో జనవరి 18వ తారీఖు నాడు మల్లికార్జును, మదన్ మోహన్ వర్గం వాళ్ళు నిజాం కాలేజీ నుంచి ఆబిడ్స్ వరకు ర్యాలీ తీస్తున్నప్పుడు అప్పుడు ఈ 2 వర్గాలకి, అంటే రక్షణలు కోరుకునే వర్గానికి అదేవిధంగా వేర్పాటువాదాన్ని కోరుకునే వర్గానికి ఇద్దరికీ కూడా గొడవలు జరగటం, అప్పుడు కాల్పులు జరగటం, కొంతమంది విద్యార్థులు మరణించటం కూడా జరిగింది. అందువల్లనే చూడండి 1969వ సంవత్సరంలో అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా పోలీసులు లాఠీ చార్జీ చేసిన సంఘటన ఏదంటే 1969వ సంవత్సరం జనవరి 18వ తారీఖు నాడని చెప్తారు. ఆ సమయంలోనే తెలంగాణ బంద్కు పిలుపునివ్వటం జరిగింది శ్రీధర్ రెడ్డి. ఓకేనమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు ఇంకా 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంఘటన ఏంటంటే 1969 ఆగస్టులో జలగం వెంగళరావు, ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావుకి హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది. హోంమంత్రి పదవి వచ్చినప్పుడు భద్రాచలంకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఆయన పిలిచి సన్మానం చేస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులు శ్రీరామచంద్ర అనేటటువంటి విద్యార్థి ఒకడు, దస్తగిరి అనే విద్యార్థి ఇద్దరు కలిసి
జలగం వెంగళరావు తెలంగాణకి ద్రోహి, అలాంటి ద్రోహికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే ఆయనకి సన్మానం చేయటం అనేది మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అంటే ఉద్యమంలో అమరులయ్యారు. ఆ విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ముల్కీ నిబంధనలు వర్తించవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవు, ఎవరికైనా ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు 1969వ సంవత్సరం మార్చి 28వ తారీఖు నాడు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అంటే తెలంగాణలో ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పగానే వెంటనే విద్యార్థులకి కోపం వచ్చింది. అందుకని చూడండి, ఖమ్మం జిల్లాలో గార్లా ప్రాంతానికి చెందిన విద్యార్థి కిషన్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాదులో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకని 1969 ఉద్యమంలో 369 మంది పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించబట్టే వాళ్ళని నక్సలైట్లు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి అప్పుడున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలని కాపాడుకోవటం కోసం అడవుల్లోకి వెళ్ళిపోయారు, నక్సలైట్లు అయ్యారు. అంటే డాక్టర్లు తర్వాత ఇంజనీర్లు కావాల్సినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈ 1969 ఉద్యమ సమయంలో తమ ప్రాణాలని దక్కించుకోవటం కోసం తీవ్రవాద పందాన్ని ఎదుర్కొన్నారు. అందుకని చూడండి, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా నక్సలైట్ ఉద్యమంలోకి దాదాపు వెళ్ళబట్టే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలపడింది. అది 2014వ సంవత్సరం వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. అంటే విద్యార్థులు ఎలాంటి కీలక పాత్ర పోషించారో మనకు అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1969వ సంవత్సరం జనవరి 27వ తారీఖు నాడు కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ కళాశాలన్నిటికీ కూడా బంద్ చేస్తున్నామని, సెలవులు ఇస్తున్నామని, అట్లయినా చేసి ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వేర్పాటువాద ఉద్యమం అంటే మల్లికార్జున్ కానీ, మదన్ మోహన్ కానీ, అనంతుల మదన్ మోహన్ కానీ, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి 2:1 నిష్పత్తిలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న 9 మంది తెలంగాణ మంత్రులు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయటం, ఈ విషయంలో ఎన్నో కేసులు ఎదుర్కోవటం ఇది 1956 నుంచి అంటే 1952 నుంచి 69 మధ్య కాలంలో విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించారని మనకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 1969 జనవరి 18వ తారీఖు నాడు తెలంగాణ బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే సికింద్రాబాదులో రవీందర్ అనే విద్యార్థి ఒక హోటల్, ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి హోటల్ బంద్ చేయకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడటం, వాళ్ళు రవీందర్ని పొడిచి చంపటం, ఇవన్నీ కూడా రవీందర్ ప్రాణాలు కోల్పోవటం అనేటువంటి కూడా 1969 ఉద్యమంలో జరిగింది. ఏమైనా కూడా ఒక చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే 1952 ఉద్యమం కానీ, 1956 ఉద్యమం కానీ, 1969 ఉద్యమంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా మరణించలేదు. విద్యార్థులే ఉద్యమాలు చేశారు, విద్యార్థులే ప్రాణాలు కోల్పోయారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు సామాజిక చైతన్యంతో ఉద్యమాలు చేస్తున్నారు, ఎవరు స్వార్థంతో ఉద్యమాలు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఇది ఫస్ట్ దశ. రెండో విషయం ఏంటంటే రెండవ దశ తెలంగాణలో విద్యార్థులు నిర్వహించిన పాత్రలు రెండవ దశ ఏంటంటే 1990 నుంచి ఓకేనా 2009వ సంవత్సరం వరకు రెండో దశమ్మ. మరి ఈ దశలో విద్యార్థులు ఏ పాత్రను పోషించారు, ఏమైనా సంస్థలు స్థాపించారంటే మీ అందరికీ తెలుసు. 1991వ సంవత్సరంలో అంటే ఒకటి మన సంఘటనలు చూస్తే 1991వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది. ఎందుకు అంటే ఒక చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉవ్వెత్తులు లేచింది. విద్యార్థులు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత విద్యార్థులు కొన్ని కారణాల వల్ల, ఆ కేసుల వల్ల, ఎన్కౌంటర్లు చేయటం వల్ల, ఈ నక్సలైట్ ఉద్యమాల వల్ల పాపం ఉద్యమాన్ని ఆపారు. తర్వాత ఏమైందంటే రాజకీయ నాయకులు ఉద్యమంలోకి ప్రవేశించి వాళ్ళ స్వార్థం కోసం ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు, బాగుపడ్డారు. తర్వాత ఇక ఉద్యమం జోలికి ఎవరు వెళ్ళలేదు. విద్యార్థులు కూడా గాయపడిన మనసులతో మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవం అనేసరికల్లా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న అనేక ప్రజా చైతన్య ఉద్యమాలు అన్నీ కూడా ఎందుకో నీరు గారిపోయినాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్టీఆర్ మాటలకి తలొంచి ఆయన ఇచ్చిన మంత్రి పదవులకు ఆశపడి ఉద్యమాన్ని పక్కన పెట్టారు. విద్యార్థులు కూడా
ఆ సమయంలో కొద్దిగా సైలెంట్ అయిపోయారు. కానీ మళ్ళీ విద్యార్థుల్లో చైతన్యం ఎప్పుడు వచ్చిందంటే 1990 నుంచి వచ్చింది. ఎందుకంటే వివిధ కుల సంఘాలు, వివిధ ప్రజా చైతన్య ఉద్యమాలు, వివిధ మహిళా సంఘాలు వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మళ్ళీ చైతన్యం వచ్చింది. తమ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు ఒక నిస్సత్తువతో ఎలాంటి ఉత్తేజం లేకుండా, జాగృతి లేకుండా మనం బతుకుతున్నాం. మన తెలంగాణని మనం డెవలప్ చేసుకున్నాం. ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన 1991 సంవత్సరం నుంచి ఒక ఉద్యమ వేదికగా, ఒక విద్యా వేదికగా కాకుండా ఉద్యమ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ అవతరించిందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే 1991 సంవత్సరంలో ఓయూ ప్రాంగణంలో 2 సంస్థలు స్థాపించబడ్డాయి. ఒకటి తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి ఒక సంస్థ, అంటే TSF అనేటటువంటి ఒక సంస్థ స్థాపించబడింది. ఓకేనమ్మా. రెండోది ఏంటంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక సంస్థ ఏర్పడింది. ఓకేనా. TLSO అనేటటువంటి సంస్థ ఏర్పడింది. ఈ 2 సంస్థలు 1991 సంవత్సరం నుంచి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలకు వచ్చి చర్చాగోష్ఠులు పెట్టి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావటం. దేని గురించి? మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ద్రోహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనిలో భాగంగానే 1992 సంవత్సరంలో మన కాకతీయ యూనివర్సిటీలో కూడా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి మళ్ళొక సంస్థను స్థాపించడం జరిగింది. ఈ అన్ని సంస్థలు కలిసి ఒక ఆలోచనకు వచ్చినాయి. ఏంటంటే జాతీయ స్థాయిలో ప్రజా చైతన్యం కలిగించే మేధావుల్ని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రజల్లో వచ్చే విద్యార్థుల్లో ముఖ్యంగా చైతన్యం తీసుకొద్దాం. ఒక విద్యార్థుల చైతన్యం వస్తే వాడు వెళ్ళి వాళ్ళ ఊర్లలో కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తాడని ఆలోచనకు వచ్చి 1993 సంవత్సరంలో ఆగస్టులో చిన్న రాష్ట్రాలపైన జాతీయ సింపోజియంని నిర్వహించడం జరిగింది. ఓకేనా. 1993 ఆగస్టులో చిన్న రాష్ట్రాలపైన ఓయూలో ఒక సింపోజియం ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని. దానికి జార్జ్ ఫెర్నాండెస్, జాతీయ స్థాయిలో పేరు పొందిన రాజకీయ నాయకుడైన జార్జ్ ఫెర్నాండెస్ని, అదేవిధంగా మీ అందరికీ తెలుసు మేధా పాట్కర్, ఆమె ఏంటంటే నర్మదా బచావో ఆందోళన తీసుకొచ్చింది. అర్థమైనా? నర్మదా బచావో ఆందోళన తీసుకొచ్చినటువంటి పర్యావరణవేత్త అయినటువంటి మేధా పాట్కర్ని తీసుకురావటం జరిగింది. అదేవిధంగా జాతీయ ఆర్థిక అంశాలపైన అద్భుతంగా ప్రసంగించేటటువంటి సురేంద్ర మోహన్ అనే వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అంటే జార్జ్ ఫెర్నాండెస్, మేధా పాట్కరు, సురేంద్ర మోహన్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు చిన్న రాష్ట్రాలు వల్ల ఉపయోగం ఏంది, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఫస్ట్ నుంచి జరుగుతున్న పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి జరుగుతున్న అన్యాయాల గురించి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి కొండా మాధవరెడ్డి గారితో ఉపన్యాసం ఇప్పించడం జరిగింది. ఇది నిజంగా తెలంగాణ విద్యార్థులు సాధించిన ఒక గొప్ప విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఉద్యమాలు చేస్తుంటే మనం చేయటం గొప్ప కాదు. అసలు ఎవడూ ఉద్యమంలోకి రాకుండా అటు నక్సలైట్లు వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నారు, రాజకీయ నాయకులు వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా తెలంగాణ అంశం పైన చర్చించడానికి కూడా సంకోచిస్తున్న సమయంలో తెలంగాణ మాది, భవిష్యత్తు మాదని చెప్పి చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి జాతీయ స్థాయిలో పేరుకొనినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి ఒక్కసారిగా రాజకీయ నాయకులు, మేధావులు, తీవ్రవాదులు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు దృష్టి పెట్టేలా చేసి ఇక మనం ఎందుకు ఉద్యమంలో పాల్గొనకూడదని ఆలోచన కల్పించారు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. దీనికి కాకతీయ యూనివర్సిటీ కూడా ఎక్కువ పాత్రని పోషించింది మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఒక ముఖ్యమైన విషయం, మీకు బాగా తెలంగాణ అంశం మీద కొద్ది గొప్ప అవగాహన ఉంటే మీకు తెలుసు, 1993లో వీళ్ళు నిర్వహించిన కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందంటే అద్భుతమైనటువంటి టపాసులాగా పేలింది. అందుకని చూడండి 1996లో ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి గద్దర్ గారి నాయకత్వంలో హైదరాబాదులో ఒక కార్యక్రమం, మొజంజాహి మార్కెట్ దగ్గర ఒక కార్యక్రమం నిర్వహించారు.
1997లో భువనగిరిలో తల్లడిల్లుతున్న తెలంగాణ అని చెప్పి బెల్లి లలిత నాయకత్వంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. భువనగిరిలో దగాపడ్డ తెలంగాణ అనే కార్యక్రమాన్ని నక్సలైట్ నాయకులే వచ్చి నిర్వహించారంటే విద్యార్థుల యొక్క ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది. విద్యార్థులే ఈ ఉద్యమం చేస్తున్నప్పుడు మనం ఎందుకు వెనుకబడి ఉన్న ఆలోచన తీసుకొచ్చారనేది ఒకసారి గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో వరంగల్లో 1996 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నాడు తెలంగాణ మేధావులందరూ కలిసి ఆ విద్రోహ దినోత్సవం నవంబర్ 1వ తారీఖును విద్రోహ దినోత్సవంగా ప్రకటించారు మొట్టమొదటిసారిగా. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. 1996 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఏమని తెలంగాణ విద్రోహ దినోత్సవాన్ని ప్రకటించారు. ఎందుకంటే నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల తెలంగాణకు నష్టం జరిగింది అని చెప్పి ఆ విషయం మీద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒక డిక్టేటర్గా అందరినీ ఉద్యమాల వైపు పోనీయకుండా కట్టుదిట్టం చేస్తున్న రోజుల్లో ఈ తెలంగాణ విద్రోహ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది గొప్ప మలుపుగా చెప్పవచ్చును. ఓకేనమ్మా. అందుకని ప్రత్యేకం చెప్పాలంటే విద్యార్థులు ప్రదర్శించినటువంటి తెగువే తర్వాత రాజకీయ నాయకులకు ఒక వరమైందని చెప్పొచ్చు. ఎందుకంటే 1952, 56 ఉద్యమాలు విద్యార్థుల ఉద్యమం మొదలు పెడితే రాజకీయ నాయకులు చిన్నగా దాంట్లోకి అడుగుపెట్టి వాళ్ళు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 1969వ సంవత్సరంలో విద్యార్థుల ఉద్యమాన్ని ఖమ్మంలో రవీంద్రనాథ్ నాయకత్వంలో మొదలు పెడితే రాజకీయ నాయకులే దాంట్లోకి వచ్చి మినిస్టర్ పోస్టులని గవర్నర్ పోస్టులని కొట్టేశారు. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు కూడా అంతే 1990 నుంచి 2009 మధ్య కాలంలో విద్యార్థులు వివిధ ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణకు సంబంధించిన ఇంద్రారెడ్డి కానీ చిన్నారెడ్డి కానీ జానారెడ్డి కానీ వీళ్ళు తమ స్వార్థం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు. ఏదేమైనా కూడా ఆ రాజకీయ నాయకులకి మొదట రాని ఆలోచనని మన విద్యార్థి నాయకులే నిర్వహించారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. ప్రత్యేకంగా 1993వ సంవత్సరంలో వీళ్ళు నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి. 91లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పడింది. అదేవిధంగా అదే 1991లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనే ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడినాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నప్పుడు ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆమె చేసిన ఒక చిన్న పని ఏంటంటే ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజీలుగా మార్చింది. ప్రైవేటు కాలేజీలన్నింటినీ కూడా ఎయిడెడ్ కాలేజీలుగా మార్చింది. ఆ విషయంలో మనకు అన్యాయం చేసిందని ఒక విమర్శ ఉంది. ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మాత్రం ఎయిడెడ్ హోదా ఇవ్వలేదు. దీనివల్ల ఏమైందంటే ఆ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు రాలేదు. ఎయిడెడ్ కాలేజీ కాకపోతే గవర్నమెంట్ పోస్టులు ఎట్లా వస్తాయి? కాలేదు. దానివల్ల తెలంగాణలో ఉన్న కాలేజీ లెక్చరర్స్ అందరికీ అన్యాయం జరిగిందని చెప్పి కొత్తిరెడ్డి మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ప్రత్యేకంగా నిరాహార దీక్ష చేశాడు. అర్థమైందా? ఆ నిరాహార దీక్ష చేసి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం విద్యార్థులకి ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన కూడా ఉద్యమాన్ని 1996 ఆ టైంలో 93, 94 టైంలో ఈ రెండు ఆర్గనైజేషన్ని దృష్టిలో పెట్టుకో వాళ్ళ సహకారంతోనే ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇది అదేవిధంగా 1991, 93లో ఈ ఉద్యమాలు జరిగినాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే 1997వ సంవత్సరం నుంచి తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు ఏదైనా ఉద్యమాలు చేపట్టిన విద్యార్థులు వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చి ఆ బహిరంగ సభలన్నిటి కూడా సక్సెస్ అయ్యేటట్టు చేశారు. ఉదాహరణకి 1991లో జానారెడ్డి తెలంగాణ ఫోరం పెట్టాడు. జానారెడ్డి తెలంగాణ ఫోరం పెట్టినప్పుడు విద్యార్థులే ఆయనకి ప్రతి కార్యక్రమానికి చేయూతనిచ్చారు. అదేవిధంగా 1997వ సంవత్సరంలో ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ పెడితే జయశంకర్ సారు, కొండా మాధవరెడ్డి వీళ్ళందరూ కూడా విద్యార్థులని ఆ ఉద్యమానికి ఉపయోగపడేటట్టు చేశారు. అంటే డైరెక్ట్గాను రాజకీయ నాయకులు చేపట్టిన ఉద్యమాలకి ఇండైరెక్ట్గాను విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా నడుస్తున్న సమయంలోనే 2001వ సంవత్సరంలో ఓకేనా ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే 1995వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2004వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశంలో వచ్చిన ప్రపంచీకరణ అంటే ఎల్పిజి సిస్టమ్ వల్ల ఏమైందంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో భూములకు రేట్లు రావటం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో భూములకు విపరీతంగా రేట్లు రావటం, ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ నిర్మిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్
ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ భూములు తక్కువ రేటుకి ఇస్తున్నాడు, విలువైనటువంటి భూములు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం బాగోలేదని చెప్పి విద్యార్థులు వివిధ రకాల ఉద్యమాలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైన విద్యార్థులని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా 2001వ సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి వెన్నుదన్నగా ఉన్నది మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ప్రత్యేకం చెప్పవచ్చు. 2001వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 2001వ సంవత్సరం మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో సింహగర్జన కార్యక్రమం జరిగినప్పుడు కానీ, అదేవిధంగా కేసీఆర్ చేపట్టిన ప్రతి పాదయాత్ర కానీ, అదేవిధంగా సింహగర్జనలు కానీ, జైత్రయాత్రలకి విద్యార్థులే పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకి పెద్ద ఎత్తున ఆ బహిరంగ సభలకు హాజరై తెలంగాణ వాదాన్ని గడప గడప కూడా చేరేటట్టు చేశారు. ఈ విషయంలో 2009వ సంవత్సరం వరకు వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఉద్యమంలో విద్యార్థులు సహకరించారని మనం ప్రత్యేకం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడో దశ ఏంటంటే 2009వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం. ఓకేనమ్మా, మూడో దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర 2009 నుంచి 2014వ సంవత్సరం వరకు. ఇక్కడ చూడండి, 2009వ సంవత్సరంలో నవంబర్ 17వ తారీఖు ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి జేఏసీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. జేఏసీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేయబోతుండు. హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేశారని చెప్పి దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయబోతుందని తెలియగానే విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగానే మళ్ళీ అదే 2009వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు, అంటే 29వ తారీఖు నాడు కేసీఆర్ 29 కేసీఆర్ నిరాదీక్ష చేయబోతుంది కాబట్టి 28వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి జేఏసీ పిడమర్తి రవి నాయకత్వంలో జేఏసీ అని చెప్పి మనం తెలంగాణలో ఉన్న 13 యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని కేసీఆర్ సిద్దిపేట దగ్గర రంగదాంపల్లిలో నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఉద్యమానికి మనం ఆ నిరాహార దీక్షకి ఆయనకు వెళ్ళటంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా తెలంగాణ వాదం గురించి బహిరంగ సభలు పెడదాము, అదేవిధంగా వివిధ ర్యాలీలు తీద్దామని చెప్పి తీర్మానం చేయటం జరిగింది ఈ రోజున. అయితే విషయం ఏంటంటే మీకు తెలుసు, కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టడానికి వెళ్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేయటం, ఖమ్మంకి తీసుకెళ్ళటం, ఆయన జైల్లో పెట్టడం. ఈ సమయంలో సీమాంధ్ర మీడియా వాళ్ళు కేసీఆర్ నిరాహార దీక్ష బంద్ చేశాడు, కేసీఆర్ నిరాహార దీక్ష చేయట్లేదు అనగానే విద్యార్థులు అసలు ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా మనమే ఈ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహిద్దామని చెప్పి 2009వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు నాడు మీ అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ విద్యార్థులందరూ కలిసి, మహిళలు అందరూ కలిసి ఆ చలో అసెంబ్లీ అనే పేరుతో పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా సిటీ నలుమూలలకు వెళ్ళారు. ఈ సమయంలోనే కాసోజు శ్రీకాంతాచారి, ఓకేనా, కాసోజు శ్రీకాంతాచారి అనేటటువంటి విద్యార్థి కేసీఆర్ని నిరాహార దీక్ష చేయనీయట్లేదని చెప్పి దానికి వ్యతిరేకంగా, అంటే కేసీఆర్ అడ్డుకుంటున్న పోలీసులకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతడు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఇతడు నవంబర్ 29వ తారీఖు నాడు ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర పెట్రోల్ పోసుకోగా 2009వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు నాడు, అంటే డిసెంబర్ 3వ తారీఖు అర్ధరాత్రి మరణించాడు కాసోజు శ్రీకాంతాచారి. అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా ముద్రపడినటువంటి వ్యక్తి కాసోజు శ్రీకాంతాచారి. అదేవిధంగా మనకి 1969 తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడుగా ఎవరిని చెప్తారంటే శంకర్ అని చెప్పి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన విద్యార్థి. అంటే 69 ఉద్యమంలోనేమో ఎవరు శంకర్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మలిదశ ఉద్యమంలోనూ కాసోజు శ్రీకాంతాచారి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత విషయం ఏంటంటే మనకి ఇప్పటి నుంచి అంటే మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఇక విద్యార్థులు ప్రాణాలకు కోల్పోవటం ప్రారంభించారు. అది శ్రీకాంతాచారితో మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు వరుసగా జరిగినాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2009 నుంచి 2013 వరకు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే దాని మీద తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక అని ఒక సంస్థ, ఓకేనా, తెలంగాణ అమరవీరుల కుటుంబ వేదిక అనేది ఒక సంస్థ
అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అంకితమైన సంస్థ అని ఒకటి ఉంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అంకితమైన సంస్థ. ఈ రెండు సంస్థలు చేపట్టిన సర్వే ప్రకారం తెలంగాణలో 2009 నుంచి 2013 మధ్య కాలంలో 904 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంట విద్యార్థులు. 904 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. అంటే తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఎంత త్యాగం చేశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసి కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి ఇక పాదయాత్రలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి స్టూడెంట్ జాయింట్ యాక్షన్ అనే పేరు మీద కమిటీలు ఏర్పాటు చేస్తారు. జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేరు మీద ఒక టీము ఉత్తర తెలంగాణలో తిరిగితే ఒక టీం దక్షిణ తెలంగాణలో తిరుగుతూ విద్యార్థులందరూ కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే వివిధ వృత్తి సంఘాల వాళ్ళకి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తులు లేసి ఒక్కసారికి కింద పడిపోయింది. ఎందుకంటే అప్పుడు మేధావులు విద్యావంతులు మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ 2009వ సంవత్సరం నుంచి అట్లా జరగకూడదు. తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి. మేధావులు విద్యావంతులే కాకుండా పట్టణాలు టౌన్లే కాకుండా గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యమంలోకి రావాలి. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారతాయనే ఆలోచన వాళ్ళలో కల్పించాలని చెప్పి జేఏసీల నాయకత్వంలో, జేఏసీల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్తర తెలంగాణ పాదయాత్రలని, దక్షిణ తెలంగాణ పాదయాత్రలని చెప్పి యాత్రలు చేపట్టడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు కానీ మిగతా యూనివర్సిటీ వాళ్ళు. అదేవిధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా, అంటే వీళ్ళు చేపట్టిన పాదయాత్రలకి కానీ వీళ్ళు చేపట్టిన బస్సు యాత్రలు కానీ ఎలాంటి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా అందరినీ కలుగలుపుకోవటానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్యు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అప్పుడు ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, శాతవాహన పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రత్యేకంగా టీఆర్ఎస్యు తెలంగాణ రాష్ట్ర సమితి యూనియన్ అనేటటువంటిది, ఏబీవీపీ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, పీడిఎస్యు కానీ, తర్వాత ఏఎస్ఎఫ్ఐ కానీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి నవంబర్ 17, 2009వ సంవత్సరం నాడు కాకతీయ యూనివర్సిటీలో జేఏసీని ఏర్పాటు చేసుకున్నారన్న విషయం కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఇంత అద్భుతంగా కీలక పాత్రని ఎందుకు పోషించారంటే రాజశేఖర్ రెడ్డి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. చూడండి, ఏ రాజకీయ నాయకులు, ఏ ఆంధ్ర ముఖ్యమంత్రులు అయితే ప్రత్యేక తెలంగాణ కనుచూపు మేర కూడా కనపడకుండా చేయాలని ప్రయత్నం చేశారో, కానీ అదే రాజకీయ నాయకులు చేసిన మరొక పని వల్ల తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయనే ఆలోచన ఇండైరెక్ట్గా వచ్చింది. ఎలా అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం రావటం అంటే ఇష్టం లేదు. ఆయనకు అసలు ఇష్టమే లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2009లో ఎన్నికల ప్రచారంలో చెప్పిండు, తెలంగాణ వస్తే ఆంధ్ర రాయలసీమోళ్ళు విదేశీలాగా బతకాల్సి వస్తుంది, వీసాలు తీసుకుని హైదరాబాద్ పోవాల్సి వస్తుందని చెప్పి రాయలసీమ నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ 23వ తారీఖున ఆయన ప్రసంగించాడు. అంటే చూడండి, ఆయనకి తెలంగాణ రాష్ట్రం రావటం ఇష్టం లేదు. అలాంటి రాజశేఖర్ రెడ్డి మన తెలంగాణలో ఉన్న విద్యార్థులకి ఒక మేలు చేసిండు. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పిందంటే, మేము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాడు. అంటే విద్యార్థులు ఏ చదువైనా చదువుకోండి, గవర్నమెంటే ఫీజులు పే చేస్తుంది అన్నాడు. దానివల్ల ఏమైందంటే ఆయన అధికారంలో రావటం, వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ చిన్నకారు విద్యార్థులు కూడా, అంటే పాపం చదువుకోవాలనే ఆసక్తి ఉండి కూడా ఆ మంచి ఉన్నత చదువు చదవలేనటువంటి విద్యార్థులు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కంటే ముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రుల కాలంలో ఇక చదువుకోకుండా పొలం పనులు, కూలి పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నాడు, ఫీజు రీంబర్స్మెంట్ అనే వాళ్ళకి ఏమైందంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు పోయి హైదరాబాద్ అని అటు ఇటు పోయి పెద్ద చదువులు చదవటం మొదలుపెట్టారు. దీనివల్ల ఇండైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి మనకు మేలు చేసి పెట్టిండు. ఎలా అంటే తెలంగాణ ఉద్యమంలో 2009వ సంవత్సరంలో విద్యార్థులు ఇంత అంకిత భావంతో, ఇంత ఉత్తేజంతో ప్రాణాలకు తెగించి ఎందుకు పాల్గొన్నారంటే ఆ విత్తనాలు రాజశేఖర్ రెడ్డి ఇండైరెక్ట్గా చల్లిండు. ఎందుకంటే హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా తమ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలని చదువుకున్నారు.
వాళ్ళు చదవపోయినా అక్కడ జరుగుతున్న ఉపన్యాసాలు విని ఉత్తేజితులయ్యారు. అంటే ఇండైరెక్ట్గా ఏ తెలంగాణ రాష్ట్రం రావద్దని గట్టిగా నొక్కి వక్కానించినటువంటి రాజశేఖర రెడ్డి ఇండైరెక్ట్గా చెట్లు నాటిండు. తెలంగాణ అనేటటువంటి చెట్లు నాటి ప్రజల్లో ఆలోచన దృక్పథాన్ని పెంచాడు. అందుకనే చూడండి, మనం ఒక చిన్న విషయం మీరు గమనించండి. 69లో ఉద్యమం 2009లో ఉద్యమం కంటే బాగొచ్చింది, కానీ 69లో సక్సెస్ కాలేదు. 2009 నుంచి 2014 కాలంలో వచ్చిన ఉద్యమం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే అప్పుడు చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ. అప్పుడు పుస్తకాలు రాసిన వాళ్ళు తక్కువ, ఇప్పుడు పుస్తకాలు రాసిన వాళ్ళు ఎక్కువ. అప్పుడు పాటలు పాడేవాళ్ళు తక్కువ, ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎక్కువ. అందులో అప్పట్లో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు హైదరాబాదు పట్టణాల్లో చదువుకున్న విద్యార్థులు అంటే వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి తెలంగాణ వస్తే మన బతుకులు ఎట్లా బాగుపడతాయి అనేటువంటిది తల్లిదండ్రులకి, చుట్టుపక్కల ఉన్న జనాలకి వాళ్ళకి చైతన్యం కలిగించేలా వాళ్ళు చెప్పారు. అందుకని 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చింది. అంటే రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా విద్యార్థులు సాధించిన విజయంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2009 సంవత్సరం నవంబర్ 29వ తారీఖు నాడు శ్రీకాంతాచారి మరణించటం అనేది కూడా రాజకీయాలన్నింటిలో రాజకీయ నాయకులందరిలో కూడా ఒక చలనం వచ్చింది. ఎందుకంటే మనం చేయలేని పని ఒక విద్యార్థి చేసి చూపించాడు. ఇకనైనా మన స్వార్థాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కలిసి నడుద్దామనే ఆలోచన రాజకీయ నాయకులకు వచ్చింది. అదేవిధంగా 2010లో జాయింట్ యాక్షన్ కమిటీ, పొలిటికల్ జాయింట్ కమిటీ అనేటువంటి 2009 డిసెంబర్ 24వ తారీఖు నాడు కోదండరాం నాయకత్వంలో ఏర్పడటానికి విద్యార్థులు కూడా కొంతవరకు పాత్రను పోషించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ ఖచ్చితంగా రావాలని చెప్పి గొడవ చేస్తుంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర అనేటటువంటి వ్యక్తి వచ్చి విద్యార్థులని చితగ్గొట్టించాడు. అదేవిధంగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ సమయంలో విద్యార్థులు 16 మంది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడని చెప్పి బయటికి వెళ్ళిపోయి స్టీఫెన్ రవీంద్ర కాదు కదా ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడ్డా మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని మీడియా అంతగా కవర్ చేయలేదు. రెండో విషయం ఏంటంటే 2011 సంవత్సరంలో మార్చి 10వ తారీఖు నాడు కోదండరాం నాయకత్వంలో మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ట్యాంకు బండి మీద నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమానికి లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సమయంలో కీర్తి అని చెప్పి ఖమ్మంకి చెందిన అమ్మాయి ఆ ఉద్యమంలో పాల్గొన్నది. కానీ ఆ రోజు ఆ అమ్మాయిని అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్కి తరలించి అసలు అమ్మాయిని ఎక్కడుంచారో కూడా తెలియకుండా అండర్ గ్రౌండ్ పంపించారు. తర్వాత అమ్మాయి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయం, తనని నిర్బంధించిన విధానాన్ని గురించి ఆ కీర్తి అనేటువంటి అమ్మాయి పాటల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. అలాంటి విద్యార్థులు ఉత్తేజవంతులు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే 2014 సంవత్సరంలో మనకి ప్రత్యేక తెలంగాణ సిద్ధించింది. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది.